హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మెజరింగ్ టేప్లో ఇంచెస్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో సెంటీమీటర్స్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టేప్కి వన్ సైడ్ వచ్చేసి ఇంచెస్లో ఉంటుంది, అలాగే అనదర్ సైడ్ వచ్చేసి సెంటీమీటర్స్లో ఉంటుంది. సెంటీమీటర్స్ మనకి లైన్గా అయితే నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. 1 2 3 4 ఇలా వరుసగా నెంబర్స్ అయితే ఉంటాయి. టైలరింగ్లో ఇంచెస్ ఉన్న సైడే ఎక్కువగా యూజ్ చేస్తాము. సెంటీమీటర్స్ అన్నది చాలా తక్కువగా యూజ్ చేస్తాము. సెంటీమీటర్స్ ఉన్న సైడు మనం ఫ్యాబ్రిక్ కొలవడానికి, అది మీటర్ ఉందా హాఫ్ మీటర్ ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమే మనం సెంటీమీటర్స్లో యూజ్ చేస్తాము. ఎందుకంటే అది ఇంచెస్ కన్నా మనకి సెంటీమీటర్స్లో చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మనం ఏదైనా ఫ్యాబ్రిక్ కొలిచేటప్పుడు మనకి 1 మీటర్ కావాలి అనుకుంటే దాన్ని మన 100 సెంటీమీటర్స్ చూసుకుంటే అది 1 మీటర్ అని అర్థం. అలాగే మనకి హాఫ్ మీటర్ కావాలంటే మనకి 100 సెంటీమీటర్స్ని మనం ఆఫ్ చేసుకుంటే 50 సెంటీమీటర్స్. అలాగే పావు మీటర్ అయితే 25 సెంటీమీటర్స్. అలాగే మనకి ముప్పావు మీటర్ అంటే మనకి మీటర్లో పావు మీటర్ తక్కువ, ముప్పావు మీటర్ కావాలి అనుకుంటే 75 సెంటీమీటర్స్. ఇదండి సెంటీమీటర్స్ గురించి. ఇది మనకి మెజరింగ్ టేప్లో ఇంచెస్ సెంటీమీటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.